మనము హాగర్ గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆమె తిరిగి తన యజమానురాలైన సారాయి దగ్గరికి వెళ్ళింది అని నేర్చుకున్నాము. ఇప్పుడు రెండవసారి ఆమెకు ప్రత్యక్షమవుతాడు. అది ఆదికాండము 21వ అధ్యాయంలో ఉంటుంది. సారాయికి కూడా కుమారుడు పుడతాడు. ఆదికాండం 21:8 నుంచి మనం చూసుకుంటే, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి. ఇది రెండవసారి. సారా మొదటిసారి హాగర్ను పంపించేయమని అంటుంది. ఇప్పుడు రెండవసారి హాగర్ను ఆమె కుమారుణ్ణి కూడా పంపించమని అబ్రహాంకు చెప్తుంది. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. ఇంకా తప్పనిసరిగా అబ్రహాము హాగర్ను ఆమె కుమారుణ్ణి అరణ్యానికి పంపివేయాల్సి వస్తుంది. తన కుమారుణ్ణి ఆ విధంగా పంపించేయాలని అనుకోవడము అబ్రహాంకు చాలా దుఃఖం కలుగజేసింది. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఈ విధంగా అంటాడు, ఈ చిన్నదాన్ని బట్టి ఈ దాసిని బట్టి నీవు దుఃఖపడొద్దు. సారా నీతో ఏం చెప్పిందో అది చెయ్యు. అయినా నేనేమి ఈ దాసి కుమారుడు కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా ఒక జనంగా చేస్తాను అని అబ్రహాంతో చెప్పడం జరుగుతుంది. దాంతో అబ్రహాము తెల్లవారినప్పుడు లేచి ఆహారము కొంచెం నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్కి అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేయడం జరుగుతుంది. ఆమె మళ్ళీ వెళ్ళి బైర్షబా అరణ్యంలో అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. హాగర్కు మరలా కష్టతరమైన అరణ్య ప్రయాణము. తాను తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి. ఎంత వెతికినా ఆ ఎడారి ప్రాంతంలో వారికి ఒక్క నీటి బుగ్గ కూడా కనిపించలేదు. తన కుమారుడు మరణిస్తాడు అనే స్పష్టంగా ఆమెకు తెలిసిపోతుంది. అప్పుడు ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని ఒక వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చోవడం జరుగుతుంది. అంతేకాదు ఆమెకు పట్టలేని దుఃఖం. అందుకే ఎలుగెత్తి చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో ఆమెకు తెలీదు. ఆమెను ఆ సమయంలో ఓదార్చేవారు కానీ, ఆమెకు ధైర్యం చెప్పేవారు కానీ, ఆమెకు సహాయం చేసేవారు కానీ అక్కడ ఎవ్వరూ కూడా లేరు. ఇప్పుడు రెండవసారి దేవుని దూత ఆకాశం నుండి హాగర్ను పిలుస్తుంది. దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు. హాగరు నువ్వేమీ భయపడకు అని ఒక స్వరము. ఆమె ఎంత ధైర్యం పొందిందో కదా. ఆ స్వరాన్ని విని ఏమంటున్నాడు? భయపడకు అని అంటున్నాడు. నేను నీ కుమారుని యొక్క స్వరం విన్నాను. నువ్వు ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేతిలో పట్టుకో. వానిని గొప్ప జనముగా చేసిద్దనని ఆమెతో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఆమెకు కొద్ది దూరంలో మంచినీళ్ల బావి ఆమెకు కనిపిస్తుంది. ఇక్కడ హాగర్ను చూసుకుంటే హాగరు అవసరతలో ఏ ప్రభువు తనకు సహాయం చేసి తనకు ఒక మార్గాన్ని చూపించాడో ఆమె మర్చిపోయింది. అంతేకాదు అంతవరకు అబ్రహాము సారాలతో ఉన్న కూడా నిజదేవుణ్ణి తన దేవునిగా స్వీకరించలేదు. ఆమె హృదయంలో ప్రభువుకు స్థానం ఇవ్వలేకపోయింది. తను అన్యురాలుగానే ఉండిపోయింది. ఎన్నో అద్భుతాలు చేసిన తన యజమానురాలికి, తన యజమానుడికి ఆ దేవుణ్ణి గుర్తించలేకపోయింది. అంతెందుకు, తను ఎంతో ఒంటరిగా ఉన్నప్పుడు తనకు ప్రత్యక్షమై తనకు ఒక దారిని చూపిన దేవుణ్ణి ఆమె పూర్తిగా మర్చిపోయింది. అందుకనేమో దేవుడు అబ్రహాం కుటుంబం నుంచి ఆమెను విడిపోవడానికి అనుమతించాడు. ఎంతో క్షేమకరమైన జీవితం, ఎంతో సౌకర్యవంతమైన జీవితం అనుభవించిన తన కుమారుడు ఈ విధంగా అరణ్య జీవితం అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు కూడా హాగర్ లాంటి వాళ్ళు మనకు ఎంతోమంది కనిపిస్తారు. అవసరానికి దేవుణ్ణి వాడుకొని తర్వాత విసర్జించేవాళ్ళు. అవసరాల నిమిత్తము జీవము గల దేవుణ్ణి ఆశ్రయించారు. కానీ అవసరం తీరిపోయిన తర్వాత దేవుడు ఎవరో తెలియనట్టు ప్రవర్తించడము. రెండవసారి కూడా ఆమెను ఎంతగానో ఓదార్చి భయపడకము అని చెప్పి ఒక నీళ్ల బావిని చూపించి ఇన్ని చేసిన దేవుణ్ణి ఆమె మర్చిపోయి ఐగుప్తు దేశానికి వెళ్ళి తన కుమారుడైన ఇస్మాయిల్కు ఒక భార్యను తీసుకొస్తుంది. ఈ చర్య వల్ల ఆమె అన్యురాలని నిరూపించుకుంది. అందుకే నేటికి ఇస్మాయిలు సంతానమైన అరబ్ ప్రజలు
ఇస్సాకు సంతానమైన ఇశ్రాయేలీయులకు ఈనాటికి కూడా వైరం కొనసాగుతూనే ఉంది. మొత్తానికి హాగరు జీవితం ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు, ప్రతి వ్యక్తి ఆయన దేవుని యొక్క దృష్టిలో విలువైన వారే. అతడు రాజైనా, పేదవాడైనా, ధనికుడైనా, భిక్షగాడైనా, దాసైనా అందరికీ ఆయన దృష్టిలో ఒకటే ప్రాధాన్యత. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నారు. మన బాధలను, కష్టాలను, కన్నీళ్లను ఆయన చూస్తున్నారు, వింటున్నారు, ఓదార్చుతారు, ఆదరిస్తారు, మార్గాన్ని చూపిస్తారు అనే సత్యం మనము హాగరు జీవితం ద్వారా నేర్చుకోవచ్చు. ఇంకొకటి, మన అవసరార్థము ఆయన్ను దేవుడిగా అంగీకరించకూడదు. మన జీవితం అంతటిలో ఆయన చేసిన కార్యాలను తలపోచుకుంటూ సజీవమైన దేవుడిగా ఆయన్ను ఆరాధించాలి, స్తుతించాలి. నిత్యము మనతోనే ఉంటూ మనపై ఎంత శ్రద్ధ వహిస్తున్నారో మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మనపై చూపే ప్రేమను మనం అర్థం చేసుకునే జ్ఞానము, వివేచన దేవుడు మనకు దయచేయాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.